హలో నర్సింగ్ స్టూడెంట్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఆగండి మ్యాటర్ తెలుసుకునే ముందు ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో బీఎస్సీ నర్సింగ్ చేయబోయే వాళ్ళకి బిగ్ న్యూస్ అనమాట. బీఎస్సీ నర్సింగ్లోకి ఇంతకు ముందు మనం రావాలంటే ఖచ్చితంగా ఎంసెట్ అనేది రాసి ఉండాలి. సో ఇప్పుడు ఎంసెట్ని తీసేసి నర్సింగ్కి మాత్రం సపరేట్ ఎంట్రన్స్ టెస్ట్ అయితే పెట్టారు. దాని పేరే APNCET, ఆంధ్రప్రదేశ్ నర్సింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్. సో ఈ APNCET గురించి ఇంపార్టెంట్ విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. అండ్ ఆ పీడిఎఫ్స్ ఏవైతే మనకి ఎన్టీఆర్ యూనివర్సిటీలో మనం డౌన్లోడ్ చేసుకుంటామో దాన్ని నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. అందులో నుంచి చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో అవి నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. సో ఫస్ట్ వచ్చేసరికి మనకి ఇండెక్స్ పేజ్లో జస్ట్ ఏమేమి ఉన్నాయో అనేసి ఉంటుంది. దాని తర్వాత మనకి ఫస్ట్ వచ్చేసరికి డేట్స్ టు రిమెంబర్ అని ఉంది. సో ఈ ఇంపార్టెంట్ డేట్స్ ఏవైతే ఉన్నాయో అందులో మనం ఫస్ట్ చూడాల్సింది అవైలబిలిటీ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్. ఎప్పుడు మనకి స్టార్ట్ అవుతుంది అండ్ ఏ టైంకి స్టార్ట్ అవుతుంది. సో దీన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే మనం అప్లై చేసుకోవాల్సిన లాస్ట్ డేట్స్ మనకి కరెక్ట్గా తెలిసి ఉండాలి కాబట్టి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అవైలబిలిటీ ఆఫ్ హాల్ టికెట్స్ టు డౌన్లోడ్ త్రూ వెబ్సైట్ అంట. హాల్ టికెట్ ఎప్పుడైతే మనకి అవైలబుల్ ఉన్నాయో ఆ టైము ఆ డేట్ కూడా ఇచ్చారు. సో ఇది కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ ఇది ఆన్లైన్ టెస్ట్ కాబట్టి డేట్ అండ్ టైమ్ ఆఫ్ కంప్యూటర్ బేస్డ్ ఎంట్రన్స్ టెస్ట్ అని ఇచ్చాడు. ఇది ఏ రోజు అని చెప్పి ఇచ్చారు. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. 6th July 2025 సండే రోజు మనకి ఈ APNCET టెస్ట్ అయితే జరగబోతుంది. ఇది మార్నింగ్ 10 AM to 12 noon జరుగుతుంది అనమాట. 2 hours ఎగ్జామ్ అయితే జరుగుతుంది. రిపోర్టింగ్ టైమ్ అట్ ఎంట్రన్స్ టెస్ట్ అంటే 9 అంట. అఫ్ కోర్స్ 1 hour ముందే మనము ఎగ్జామ్ సెంటర్కి అయితే వెళ్ళిపోవాలి. ప్రొవిజనల్ ఆన్సర్కి అంటే మనకి ఏవేవి కరెక్ట్ పెట్టామని ఆన్సర్కి రిలీజ్ చేస్తారు కాబట్టి అది కూడా డేట్ ఇచ్చేస్తారు. 7/7/2025 అంటే 7th of July నెక్స్ట్ డేకే ఇచ్చేస్తారనమాట. నెక్స్ట్ అయితే ప్రాస్పెక్టస్ ఫర్ అపియరింగ్ APNCET. ఇదైతే ఇక్కడ పాయింట్లో క్లియర్గా మెన్షన్ చేశారు. ఖచ్చితంగా బీఎస్సీ నర్సింగ్ చేరాలనుకుంటే ఖచ్చితంగా ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ అయితే రాయాలి. అది మేనేజ్మెంట్ అయినా కన్వీనియర్ అయినా. అండ్ ఇందులో 4th పాయింట్ చూసుకుంటే జస్ట్ క్వాలిఫై అయినా లేకపోతే ఎగ్జామ్ రాసినా అపియర్ అయినా కూడా దాన్ని బీఎస్సీ నర్సింగ్ సీట్ అయితే ఇవ్వరు. ఖచ్చితంగా మనకి మెరిట్ తీస్తారు, అంటే మనకి మంచి మార్క్స్ అయితే రావాలి. సో ఎప్సెట్ రాసినట్టు ఇది కూడా సేమ్, ఖచ్చితంగా మనకి మంచి మార్క్స్ వచ్చి మంచి ర్యాంక్ వస్తేనే బీఎస్సీ నర్సింగ్కి ఎలిజిబుల్ అనమాట. నెంబర్ ఆఫ్ సీట్స్ అనమాట. నెంబర్ ఆఫ్ సీట్స్ చూసుకుంటే మనకి మేనేజ్మెంట్కి కన్వీనియర్కి ఇచ్చారు. అది కాంపిటెంట్ అంటే కన్వీనియర్ అనమాట. 8,576 సీట్స్ కన్వీనియర్ కోటాకి అయితే ఉంది. అండ్ మేనేజ్మెంట్కి అయితే 5,150 సీట్స్ మాత్రమే ఉన్నాయి. సో నెక్స్ట్ అయితే డ్యూరేషన్ ఆఫ్ ద కోర్స్ తెలిసిందే, 4 year డిగ్రీ కోర్స్ అనమాట. ఈ కోర్స్ని ఇంతకు ముందు ఇయర్లీ ఉంది, ఇప్పుడు సెమిస్టర్గా డివైడ్ చేశారు. అంటే లాస్ట్ 3 yearsగా సెమిస్టర్ డివైడ్ చేశారనమాట. అంటే నా బ్యాచ్, నా ముందు బ్యాచ్, ఇప్పుడున్న బ్యాచ్కి 3 years. సో నెక్స్ట్ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఇక్కడ చాలా చాలా క్లియర్గా ఇచ్చారు. ద క్యాండిడేట్స్ హూ హ్యావ్ పాస్డ్ 10+2 ఇంటర్మీడియట్ విత్ బైపీసీ గ్రూప్ స్ట్రీమ్ ఓన్లీ. అంటే చాలా మందికి డౌట్ ఉంది, ఎంపీసీ సిఈసీ చేసిన వాళ్ళు కూడా బీఎస్సీ నర్సింగ్ చేయగలుగుతారా అంటే, ఎంఈసీ అండ్ సిఈసీ ఈ గ్రూప్స్ ఉండే వాళ్ళు GNM నర్సింగ్కి మాత్రమే ఎలిజిబుల్, బీఎస్సీ నర్సింగ్కి ఎలిజిబుల్ కాదు. విత్ ఇంగ్లీష్ అక్కడ యాజ్ కంపల్సరీ సబ్జెక్ట్ అని ఉంది, అంటే ఇంగ్లీష్ కంపల్సరీ సబ్జెక్ట్ ఇంటర్లో ఉండాలి. సో ఇక్కడైతే 2 year ఇంటర్మీడియట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో ఇవి ఏవేవి అని ఇచ్చారు. AISSCE కానీ, CBSE కానీ, ICSE కానీ ఎనీ బోర్డ్ మనకి ఎలిజిబుల్ అనమాట. అదర్ ఈక్వివాలెంట్ బోర్డ్స్ విత్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ అండ్ ఇంగ్లీష్ అనమాట. నెక్స్ట్ ఇంటర్మీడియట్ వొకేషనల్ బ్రిడ్జ్ కోర్స్. ఇట్లా ఇంటర్మీడియట్లో వొకేషనల్ బ్రిడ్జ్ కోర్స్ చేసిన వాళ్ళు కూడా బయాలజికల్ సైన్స్లో కానీ ఫిజికల్ సైన్స్లో కానీ ఎలిజిబులే. నెక్స్ట్ క్యాండిడేట్స్ ఆర్ ఆల్సో ఎలిజిబుల్ ఫర్ స్టేట్ ఓపెన్ స్కూల్ రికగ్నైజ్డ్ బై స్టేట్ గవర్నమెంట్ అండ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూల్ NIOS. సో వీళ్ళు కూడా ఎలిజిబులే. సో ఇక్కడ ఉండే వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. నెక్స్ట్ క్వాలిఫైయింగ్ మార్కులు, ఇక్కడ కదా అసలు సినిమా ఉండేది. సో ఫస్ట్ ఓసీ క్యాండిడేట్స్కి 45% అనేది మనకి బైపీసీ. మనం ఇంటర్మీడియట్ మార్క్స్లో 45% బిలో అయితే ఉంటే మనం ఎలిజిబుల్ కాదు. మన మార్క్స్ 45% అబోవే ఉండాలి. నెక్స్ట్ SC ST అండ్ BC వాళ్ళకి మాత్రం 40% కంటే బిలో ఉండకూడదు. 40% కంటే అబోవ్ ఉంటేనే మనం ఎలిజిబుల్ అనమాట. నెక్స్ట్ ఏజ్ వచ్చేసరికి మినిమం ఇయర్ 17 years ఇచ్చారు కాబట్టి కింద నోట్ చూడండి. ద క్యాండిడేట్ మస్ట్ బి బార్న్ ఆర్ బిఫోర్ 31st December 2008. 31st December కంటే ముందు పుట్టుండాలి. అప్లికేషన్ దగ్గర చూసుకోండి. అప్లికేషన్ అనేది ఓన్లీ ఆన్లైన్లో మాత్రమే ఫిల్ చేయగలుగుతారు. ఇంకా అప్లికేషన్ ఎప్పుడైతే ఫిల్ చేస్తారో అది అయిపోయిన తర్వాత మళ్ళీ రిజిస్ట్రేషన్కి డేట్ వదిలినప్పుడు ఆ రిజిస్ట్రేషన్ని కూడా మనకి ఆన్లైన్లో చేసుకునే దానికి లింక్ అయితే ప్రొవైడ్ చేశారు. సో మీరు, నేను చెప్పే బెస్ట్ సజెషన్ ఏమరా అంటే, చాలా చాలా తప్పులు చేస్తారు దీంట్లో. కాబట్టి మీరు ఒక నెట్ సెంటర్కి కానీ లేకపోతే తెలిసిన వాళ్ళ
దగ్గరికి వెళ్ళి, అంటే ఇట్లాంటి ఎంట్రన్స్ ఎగ్జామ్లు, రిజిస్ట్రేషన్లు ఇట్లాంటి వాటిని తెలిసిన వాళ్ళ దగ్గర వెళ్ళి చేసుకుంటే బెటరు. ఏమేం కావాలో ఈ రిజిస్ట్రేషన్స్కి వాటికి నేను నెక్స్ట్ చెప్తాను. సో ఇవన్నీ తీసుకెళ్ళి మీరు జిరాక్స్ షాప్లో చేసుకుంటే బెటర్. మనకి రిజిస్ట్రేషన్ ఫీ చాలా చాలా ఇంపార్టెంట్. ఏంటంటే ఓసీకి వచ్చేసి 1180 రూపీస్ పడుతుంది. నెక్స్ట్ బీసీ, ఎస్సీ, ఎస్టీ వాళ్ళకైతే 944 రూపీస్ మాత్రమే ఉంటుంది. ఇది చాలా ఇంపార్టెంట్. కీప్ ఆల్ ద ఫాలోయింగ్ డాక్యుమెంట్స్ డ్యూరింగ్ అప్లోడింగ్ ఆఫ్ ద డేటా త్రూ ఆన్లైన్. సో ఫస్ట్ అయితే మనకు కావాల్సింది ఎస్ఎస్సి అంటే 10th క్లాస్ మార్క్స్ మెమో అనమాట. సో సెకండ్ ఇంటర్మీడియట్ 10+2 సర్టిఫికేట్ అనమాట. అంటే మనకి ఇంటర్మీడియట్లో మార్క్స్ మెమో ఉంటుంది కదా అది. అండ్ థర్డ్ వన్ అయితే ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్. అంటే ఇంటర్మీడియట్లో మనము కాలేజ్ నుంచి బయటకు వచ్చేటప్పుడు టీసీ ఇస్తారు. సో అదనమాట. నెక్స్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్. ఇది క్యాస్ట్ సర్టిఫికేట్కి చాలా మందికి ఏమ్రా అంటే ఓన్లీ ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి, బీసీ వాళ్ళకి, వీళ్ళకి మాత్రమే క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటుంది అనుకుంటున్నారు. బట్ నేను మొన్న వినింది ఏంద్రా అంటే ఓసీ వాళ్ళకు కూడా క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటుందంట మోస్ట్లీ. సో అది కూడా మీరు తీసుకెళ్లాలా. ఒకవేళ మీరు హ్యాండిక్యాప్డ్ అయితే పిహెచ్ సర్టిఫికేట్ ఆఫ్ డిజేబిలిటీ కూడా తీసుకోవాలి. ఇన్ కేస్ లేదంటే అవసరం లేదు. నెక్స్ట్ ఆధార్ కార్డు, పాన్ కార్డు కానీ, పాస్పోర్ట్ ఫర్ ఐడెంటిఫికేషన్ కానీ అన్నారు. సో ఈ మూడిట్లో ఏదైనా తీసుకోవచ్చు. సో మామూలుగా అందరికీ ఉండేది ఆధార్ కార్డు కాబట్టి ఆధార్ కార్డు ప్రిఫర్ చేసుకోండి. స్కాన్డ్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అంట. 2 విధాలుగా చేయొచ్చు. ఒకటి స్కాన్ చేసుకొని తీసుకెళ్ళండి. అంటే మీరు ఫోన్లో ఓకెన్ స్కానర్ పెట్టి అట్లా స్కాన్ చేసుకొని 80 KBకి ఉండాలి. ఒకవేళ మాకు ఇది రాదు అంటే మీరు నార్మల్గా ఫోటో ఉంటుంది కదా, ఆ ఫోటోని తీసుకొని వాడే స్కాన్ చేసి జిరాక్స్ షాప్లో స్కాన్ చేసి వాళ్ళు 80 KBకి కంప్రెస్ చేసి పెట్టుకుంటారు. నెక్స్ట్ స్కాన్డ్ సిగ్నేచర్. అంటే మీ సిగ్నేచర్ ఒక వైట్ పేపర్ మీద ఒక పెన్తో, బ్లూ పెన్ కానీ బ్లాక్ పెన్ కానీ సైన్ చేసి సిగ్నేచర్ చేసి దాన్ని కూడా స్కాన్ చేసుకోవాలి. నెక్స్ట్ ఫింగర్ ప్రింట్ తీసుకోవాలి. నెక్స్ట్ గైడ్ లైన్స్ ఫర్ స్కానింగ్ అండ్ అప్లోడింగ్ ఆఫ్ ఫోటోగ్రాఫ్ అండ్ సిగ్నేచర్ అండ్. సో ఈ పర్టికులర్ విషయాలు ఒకవేళ జిరాక్స్ షాప్ ఒకటి తెలుసుంటే ఓకే, తెలియకపోతే నేను ఒకసారి బ్రీఫ్గా చెప్పేస్తాను. ఫోటోగ్రాఫ్ మస్ట్ బి రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఫోటో అనేది రీసెంట్ అయి ఉండాలి. అందులో క్యాజువల్ డ్రెస్ వేసుకొని ఉండాలి. ఎటువంటి యూనిఫామ్లు, స్కూల్ యూనిఫామ్లు, కాలేజ్ యూనిఫామ్లు వేసుకోకూడదు. అండ్ కలర్ ఫోటో మాత్రమే ఉండాలి. అండ్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగా తీసుకోవాలి. ఇంకా దాని కింద ఇంపార్టెంట్ విషయం ఏంట్రా అంటే ఇక్కడ మీకు ఆ పిక్చర్లో కనిపించినట్టు ఆ ఫోటో కింద మీ పేరు, ఆ ఫోటో తీసుకున్న డేట్ ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే అది రీసెంటా కాదని చెక్ చేయడానికి వాళ్ళ డేట్ అనేది ఖచ్చితంగా వేసుకోమంటారు. చాలా ఇంపార్టెంట్ ఏంటంటే సైజ్ ఆఫ్ ద ఫైల్ అనమాట. అక్కడ మెన్షన్ చేసి ఉంటారు. సో ఆ సైజ్కి అంటే 22 KB ఆర్ 30 KB అని ఉంది కదా అది. అండ్ సిగ్నేచర్ అయితే 5 KB. సో ఆ పర్టికులర్ మెన్షన్ చేసిన కేబీస్లోనే ఆ ఏదైతే ఫైల్ మీరు అప్లోడ్ చేస్తారో అది కంప్రెస్ చేసుకొని చేయాలి. నెక్స్ట్ ఇంకా 15th పాయింట్ చూసుకుంటే సిలబస్ వచ్చేసరికి మనకి ఇంటర్మీడియట్ సిలబస్ కానీ, NCERT సిలబస్ కానీ ఉంటుంది. అందులో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, ఇంగ్లీష్ అండ్ నర్సింగ్ యాప్టిట్యూడ్ అని ఒక కొత్త సబ్జెక్ట్ అయితే పెట్టాడు. సో నెక్స్ట్ అయితే స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్. మోడ్ ఆఫ్ ఎగ్జామ్ అనేది ఆన్లైన్ టెస్ట్ ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ పేపర్లో మనకి నార్మల్గా 5 సెక్షన్స్గా డివైడ్ అయి ఉంటుంది. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, ఇంగ్లీష్ అండ్ నర్సింగ్ యాప్టిట్యూడ్ అనమాట. సో ఈ 5 సెక్షన్స్ లో 100 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి. సో ఈచ్ సెక్షన్ 20 క్వశ్చన్స్ అయితే మనకి అడగడం జరుగుతుంది అనమాట. సో ఫిజిక్స్ లో 20, కెమిస్ట్రీలో 20, బయాలజీలో 20, ఇంగ్లీష్ 20 అండ్ నర్సింగ్ యాప్టిట్యూడ్ 20 అనమాట. సో టోటల్ 100 మార్క్స్ అయితే ఉంటుంది. సో ఇక్కడ మీడియం ఆఫ్ క్వశ్చన్ పేపర్ చూసుకుంటే ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియం ఓన్లీ అంట. సో తెలుగు మీడియం వాళ్ళకి, ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి రెండింటికి రాయొచ్చు అని ఇచ్చినారు. నెక్స్ట్ అయితే డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ మీకు ఇంతకు ముందు కూడా చెప్పాను. 6th July 2025 అయితే మనకి ఎగ్జామ్ జరుగుతుంది. 120 minutes అంటే 2 hours ఎగ్జామ్ అయితే జరుగుతుంది. ఇక్కడ మనకి అడ్వాంటేజ్ ఇచ్చారు ఏంటంటే నర్సింగ్ యాప్టిట్యూడ్ అంటే మనకి ఏంటో కూడా తెలియదు. సో ఇక్కడ ఆన్లైన్ మాక్ టెస్ట్ షుడ్ బి అరేంజ్డ్ ఫర్ ప్రాక్టీస్ ఆఫ్ ద క్యాండిడేట్స్. ఎగ్జామ్ కి ముందే అంటే ఇక్కడ టైం స్పాన్ కూడా ఇచ్చారు. రిజిస్ట్రేషన్ అయినప్పటి నుంచి అండ్ ఎంట్రన్స్ టెస్ట్ జరిగే ఈ గ్యాప్ మధ్యలో మాక్ టెస్ట్లు అయితే ఇవ్వడం జరుగుతుంది ఆన్లైన్ లో. నర్సింగ్ యాప్టిట్యూడ్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయి అనేది మీరు చెక్ చేసుకోవచ్చు. సో పెద్దగా భయపడాల్సిన పని ఉండదు, ఎందుకంటే మనకి మోడల్ అనేది ముందే తెలుస్తుంది. నెక్స్ట్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. ఇక్కడ సేమ్ నార్మల్ గానీ ABCDలు ఇస్తారు. అందులో మనం ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి. మనకి కరెక్ట్ ఆన్సర్ కి 1 మార్క్ ఇవ్వడం జరుగుతుంది. రాంగ్ ఆన్సర్ కి నో నెగిటివ్ మార్కింగ్ అనమాట. అన్అటెంప్టెడ్ ఏదైతే ఉందో దానికి 0 మార్క్స్ అనమాట. E and F బాగా అబ్జర్వ్ చేయండి. ఇట్లాంటివి కూడా జరగచ్చు అని చెప్తున్నారు. అంటే ఇఫ్ మోర్ దాన్ 1 ఆప్షన్ ఈస్ ఫౌండ్ టు బి కరెక్ట్. ఒకవేళ కీ వచ్చినప్పుడు ఒకటి కంటే ఎక్కువ ఆప్షన్స్ మనకి కరెక్ట్ అయ్యి ఉంటే కీలో మీరు ఆ 2 ఆప్షన్స్ లో ఏదైనా ఒక దానికి మీరు మార్క్ చేస్తుంటే మీకు 1 మార్క్ ఇవ్వడం జరుగుతుంది. F పాయింట్ చూస్తే ఒకవేళ అన్ని ఆప్షన్స్ ఒకవేళ కరెక్ట్ అయ్యి ఉంటే అప్పుడు ఎవరైతే అటెంప్ట్ చేసినారో ఆ క్వశ్చన్ని వాళ్ళకి మాత్రమే మార్క్స్ ఇస్తారు. అండ్ అటెంప్ట్ చేయని వాళ్ళకి మార్క్స్ ఇవ్వరు. అండ్ క్యాండిడేట్స్ విల్ నాట్ బి అలౌడ్ ఇఫ్ దే డు నాట్ బ్రింగ్ ద ఫాలోయింగ్ మెటీరియల్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ అయితే ఒరిజినల్ హాల్ టికెట్ విత్ ఫోటోగ్రాఫ్ పేస్టెడ్ ఆన్ ఇట్ అంట. అంటే మనకి ఈ
ఏపీఎన్సీఈటీ హాల్ టికెట్ రిలీజ్ అయింది, డౌన్లోడ్ చేసుకుంటారు కదా, అది అందులో ఫోటోగ్రాఫ్ పేస్ట్ చేసి తీసుకెళ్ళాలి. ఐడి ప్రూఫ్ ఒకటి తీసుకెళ్ళాలి, అంటే ఆధార్ కార్డు కానీ ఇలాంటివి తీసుకెళ్ళాలి. నెక్స్ట్ ఫోటో యాజ్ సబ్మిటెడ్ ఇన్ ద అప్లికేషన్, అంటే ఎక్స్ట్రాగా ఒక ఫోటో ఏదైతే మనం అక్కడ పేస్ట్ చేసి ఉన్నాము హాల్ టికెట్లో అలాంటి ఫోటోని ఇంకొకటి ఎక్స్ట్రాగా తీసుకెళ్ళాలి. నెక్స్ట్ రఫ్ వర్క్, అంటే ఆన్లైన్ ఎగ్జామ్స్లో రఫ్ వర్క్ ఇది కామన్ అనమాట. సో ఈ రఫ్ వర్క్లో మనకి ఎనీ క్యాలిక్యులేషన్స్ ఫిజిక్స్ గురించి కానీ కెమిస్ట్రీ గురించి కానీ రియాక్షన్స్ ఇవన్నీ మనము ఆ రఫ్ వర్క్లో చేసుకొని వన్స్ అయిపోయిన తర్వాత ఎగ్జామ్ మనం వెళ్ళిపోయేటప్పుడు వాళ్ళకే హ్యాండ్ ఓవర్ చేసి వెళ్ళిపోవాలి. నెక్స్ట్ ఐడెంటిటీ వెరిఫికేషన్ అనమాట. సో ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు, రేషన్ కార్డ్ ఈజ్ నాట్ వ్యాలిడ్ ఐడి ప్రూఫ్ ఫర్ ద ఎగ్జామినేషన్. రేషన్ కార్డు వ్యాలిడ్ కాదంట, తీసుకోరంట. సో ఆధార్ కార్డు తీసుకోండి. సో ఈ బీఎస్సీ నర్సింగ్కి ఎప్పుడైతే సపరేట్గా ఒక ఎంట్రన్స్ టెస్ట్ అయితే పెట్టారో ఓన్లీ వాళ్ళు మాత్రమే ఎంట్రన్స్ టెస్ట్ రాస్తారు కాబట్టి మనకి నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్, నెంబర్ ఆఫ్ రిజిస్ట్రేషన్స్ తగ్గుతాయి. సో నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ మనకి ఎంసెట్తో పోలిస్తే తగ్గినందువల్ల మనకి కొంచెం బెనిఫిట్ అయ్యే ఛాన్స్ ఉందన్నమాట. సో ఆల్ ద బెస్ట్ టు ఆల్ ద నర్సింగ్ ఆస్పిరెంట్స్ ఎవరైతే జాయిన్ అవ్వాలనుకుంటున్నారో. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. సో ఒకవేళ యూస్ఫుల్ అయ్యి ఉంటే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ సీ యూ గైస్ విత్ అనదర్ అమేజింగ్ వీడియో. అంటిల్ దెన్ బాయ్.